6వ వచనం, 8వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదవండమ్మా. ప్రేమ మరణమంతా బలవంతమైనది. చూడండి, చాలు చూడండి. ప్రేమను గురించి మనము గత వారం కొరింథీ రాసిన పత్రికలో నుండి ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇతరులకు ఏమైనా నీ ఆస్తి అంతా ఇచ్చినా, లేకపోతే ఇతరుల కోసం, లేకపోతే నువ్వు మర్మాలన్నీ ఎరిగి ఉన్నా, లేకపోతే నువ్వు ధర్మకార్యాలన్నీ చేస్తూ ఉన్నా, ప్రవచనాలు ఎరిగి ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రేమ అనేది లేకపోతే వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమ లేకపోతే వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందువలనే మనము రాబోయేటువంటి ఆ రాజ్యము, అంటే మనం వెళ్ళేటువంటి ఆ భూమి మీద కూడా ప్రేమే ఉంటుంది. అక్కడ ఏముంటుంది చెప్పండి? ప్రేమే ఉంటుంది తప్ప మరి ఏ ఉండవు అక్కడ. ఏ యొక్క గర్వము కానీ, అసూయ కానీ, ఎందుకంటే చెడ్డ లక్షణాలు అనమాట. ఈ లోకంలో అయ్యే ఉన్నాయి ఎక్కువగా. మనుషుల్లో అందరిలో ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఎక్కడ చూసిన గర్వము, అసూయ, కోపము, కక్షలు. లోకంలో ఎక్కడ చూసినా, మీ ఇళ్ళ దగ్గర చూసినా, మీ ఇంటి వెనక చూసినా, లేకపోతే ఎక్కడ వీధిలో చూసినా, ఎక్కడ చూసినా ఏమైపోయినాయి చెప్పండి? లోకాశలు, ధనాపేక్షలు, దురాలోచనలు, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా పెరిగిపోయాయి. అందువల్ల మనుషుల్లో ప్రేమ ఎక్కడా కనబడటం లేదు. లోకంలో మనుషుల్లో ఎక్కడ కూడా ఏం కనపడలేదు చెప్పండి? ప్రేమ. ఎందుకంటే ఏదో ఒక అపకారం, ఏదో ఒక కీడు చేయాలని హృదయంలో కీడు పెట్టుకొని, కీడు తలంపులు పెట్టుకొని, అంటే కీడు చేయాలంటే ఆలోచనలు పెట్టుకొని, ఈ విధంగా ఒకరినొకరు కీడు చేసుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ చాలా భయంకరమైన పరిస్థితిలో ఈ ప్రపంచం ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, అందువల్ల అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారిపోనని కూడా బైబిల్ చెప్తా ఉంది. అందుకనే ఈ యొక్క ప్రేమను గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఈ ప్రేమను గురించి మరలా వచ్చే శనివారం అలాగా ఆయన ఎంతవరకు నడిపిస్తాడో ఆ యొక్క శనివారమును యొక్క కూడికల్లో ఈ ప్రేమను గురించి ఎక్కువగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం వెళ్ళే దేశంలో ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమను గురించి మనం నేర్చుకోవాలి. మీకు అర్థమైందా? ఆ ప్రేమించడం అనేది ఆయనే మనకి నేర్పుతాడు. అంటే ఆ ప్రేమ అంటే ఆయన రాజ్యంలో మనము ఏ విధముగా మనము ప్రేమ కలిగి ఉండాలో, ఏమండి, ఏ విధంగా మనము ప్రేమ కలిగి ఉండాలో అక్కడ వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి పిల్లారా, మనం ఎప్పుడు కూడా ఆ ప్రేమతో నడవాలని వాక్యం చెప్తూ ఉంది. అయితే మనం ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. క్షమించండి అమ్మా. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి. ఇక్కడ తప్పు చదివాను అన్నమాట. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. నికోలయితుల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి సర్వశక్తిమంతుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, ఆ ఎఫెసు సంఘములో వాళ్ళు ఎలా ఉన్నారంటే, పిల్లారా, వాక్యం నిమిత్తమై వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టాల్లో, శ్రమల్లో కూడా చాలా సహనము కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? ఆ ఎఫెసు సంఘమును సంబంధించినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు, అంటే ఎఫెసు సంఘ కాలానికి సంబంధించిన విశ్వాసులు, లేకపోతే ఆ సమాజము, లేకపోతే అక్కడ వధువు, ఆమె ఆయన కొరకై చాలా కష్టపడుతున్నటువంటి సమాజంగా ఉంది. ఆయన కోసమై, అంటే సర్వశక్తిమంతుని కోసమై. లోకంలో వాళ్ళు కూడా చాలామంది కష్టపడుతూ ఉంటారు, లోకంలో వాళ్ళు కూడా చాలామంది శ్రమ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ శ్రమ పడేదంతా కూడా వాళ్ళ కోసమో, వాళ్ళ కుటుంబం కోసమో అలాగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వధువు ఆయన కోసమై కష్టపడుతూ ఉందన్నమాట. అంటే ఆ పరిశుద్ధత కోసమై, ఆ యొక్క నీతి కోసమై, అలాగే యథార్థంగా ఉండడం కోసమై, ఆ విధంగా ఆమె ఆయన యొక్క వాక్యం నిమిత్తమై కష్టపడతా ఉంది. అంటే ఆ వాక్యమును, ఆయన మాటలను పాటించడంలో కష్టపడుతుంది, ఆయన లేఖనాలు నెరవేర్చడంలో కష్టపడతా ఉంది. ఆయన కోసం రావడంలో, వెళ్ళడంలో, వర్షంలో తడవడంలో, ఎండలో, అన్నిటిలో కూడా ఆయన కోసము కష్టపడుతున్నటువంటి, అలాగే సహోదరు నిమిత్తమై ఆ విధంగా కష్టపడుతూ, అంటే పరిచర్య చేస్తూ, ఆతిథ్యం ఇస్తూ, ప్రార్థన చేస్తూ వాళ్ళ గురించి ఏమండి, ఆ విధంగా కష్టపడుతున్నటువంటి సమాజముగా మనం చూస్తున్నాం. ఆయన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువని అనుంది. కాబట్టి పిల్లారా, దుష్టులను సహింపలేవని. దుష్టులు అంటే ఎవరు? ఈ మతశాఖ సంబంధమైనటువంటి వారు. వాళ్ళు అపోస్తులు కాకయే, వాళ్ళు చూడండి, అపోస్తులు కాకే అపోస్తులమని చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మనం రంజిత్ ఓపీలు ఉన్నారనుకోండి, అపోస్తులైన రంజిత్ ఓపీలు, ఇలాగ పేర్లు పెట్టుకుంటారు. అంటే చాలామంది ఆ యొక్క ఎఫెసు సంఘ కాలంలోని, ఈ సంఘ అంటే పౌలు గారు ఉన్నటువంటి కాలంలోనే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారనమాట. అనేక మంది క్రీస్తు విరోధులు ఏమయ్యారు చెప్పండి? బయలుదేరారు. అలాంటి దుర్బోధకులని, లేకపోతే దుష్టులను, లేకపోతే దుర్బోధులని ఆ యొక్క సహింపలేమనియు అని ఉందన్నమాట. అంటే ఆ సమాజం ఎలా ఉందంటే ఆ దుర్బోధనని సహించలేనటువంటి సమాజం. మనం కూడా ఈ రోజుల్లో చూడండి, మతశాఖ సంఘాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనము ఒప్పుకోం. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోం, అంగీకరించకుండా మనము అట్టి వాటిని మనం ఏం చేస్తాం చెప్పండి? అలాంటి బోధలని, ఆ యొక్క సాతాను బోధలని మనం తృణీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఎఫెసు సంఘ కాలంలో, అంటే పౌలు కాలంలో, అంటే మొట్టమొదటి సంఘ కాలంలోనే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారు ఆ కాలంలో. కాబట్టి ఆ సంఘం ఎలా ఉందంటే ఆ దుర్బోధల నుండి ప్రత్యేకంగా ఉన్నటువంటిదిగా ఎఫెసు సంఘము. వాళ్ళు అబద్ధికులు ఎవరో, సత్యవంతులు ఎవరో, అంటే అపోస్తులు ఎవరో, అబద్ధికులు ఎవరో ఒక ప్రత్యక్షత కలిగినటువంటి సమాజంగా ఉందన్నమాట. ఈనాడు కూడా మనము కూడా అపోస్తులు ఎవరో, అబద్ధికులు ఎవరో. అందుకని అపోస్తుల బోధ, బ్రెన్నాం గారు బోధించింది అపోస్తుల బోధ, జాన్సన్ గారు బోధించింది అపోస్తుల బోధ, ఇది కూడా అపోస్తుల బోధ. అలాగే మిగతా అయిన కూడా అబద్ధమైనవని, అసత్యమైనవని మనకు ఒక ప్రత్యక్ష ఉంది. అందువలనే అపోస్తుల బోధ ఏదో, అబద్ధికులేదో. ఎందుకంటే సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు ఆ రోజుల్లోని. అందుకని కొరింథీ సంఘంతో ఆయన రాస్తే ఉన్నాడంటే
సాతానుడు ఆ యొక్క అపోస్తుల వేషం వేసుకొని లేకపోతే వెలుగుదోత వేషం వేసుకొని మోసం చేస్తూ ఉన్నాడని. కాబట్టి మనకు ఆ రోజుల్లో వాళ్ళకి ఎలాగైతే ఒక ప్రత్యక్షత ఉందో మనకు కూడా ఒక ప్రత్యక్షత ఉండి అపోస్తుల బోధ ఏదో అబద్ధికుల బోధ ఏదో మనం తెలుసుకున్న వారమై మనం ఈనాడు ప్రత్యేకంగా ఉండి ఆ అబద్ధ బోధలతో పాటు మనము ఏకీవించుకుని లేకపోతే అబద్ధ బోధలతో పాటు మనం ఉండకుండా మనం ప్రత్యేకంగా ఉంటున్నాం. అందుకని సతీష్ గారు కుమార్ గుంపుతో కానీ, జాన్ వెస్లీ గుంపుతో కానీ, లేకపోతే శ్యామ్ కిషోర్ గుంపుతో కానీ, లోదర్ గుంపుతో కానీ, పెంతుకోస్తు గుంపుతో కానీ ఏ గుంపుతో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, కలవకుండా ప్రత్యేకంగా. అందుకని ఆ సమాజం కూడా ఏం చేసింది చెప్పండి, అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొంటువని. అందుకని ఈనాడు ఈ సంఘాలన్నీ కూడా అబద్ధమైనవని మనం కనుగొన్నాం. ఎందుకు అంత దూరం నువ్వు వస్తున్నావు, ఎందుకు నువ్వు మరలా దగ్గరలో మీరుండి ఇక్కడికి వస్తున్నారు చెప్పండి? అపోస్తుల బోధని, సత్యమని. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సంఘాలు లేవా? కానీ నీవు పరీక్షించినప్పుడే నీకేమనిపించినాయి? అవి అబద్ధమైనవి అని తెలిసింది. అందుకని అబద్ధమైన బోధనలు వదిలిపెట్టే ఏం చేసావు చెప్పండి? అవి పరీక్షించినప్పుడు, ఈ వర్తమానం ద్వారా పరీక్షించినప్పుడు, ఈ వాక్యము ద్వారా పరీక్షించినప్పుడు అవి వాక్యానుసారంగా లేవు, వాక్య విరోధమైనవి అని, అబద్ధమైనవని నువ్వు వాటిని కనుగొన్నావు. అందుకనే ఇక వాటిని నువ్వు సహించలేక ఆ దుర్బోధనలు నువ్వేం చేయలేకపోతున్నావు చెప్పండి? హితబోధను సహించలేని వాళ్ళు ఎవరు? దుర్బోధకులు. మనము కూడా ఆ దుర్బోధనలు మనం ఏం చేయలేదు చెప్పండి? ఆ తీర్థం అనే మాటలు, ముగ్గురు దేవుళ్ళు అనే మాటలు, క్రిస్టమస్, లెంట దినాలు, అలాంటి దుర్బోధనలు మనం సహించలేక, అయ్యామండి అట్టి దుష్టబోధకులను మనం సహించలేక మనం ఏమయ్యామంటే ప్రత్యేకించబడ్డాము. అందుకనే 7వ దూత వర్తమానమే ఆ రోజులో పౌలు ఏం బోధించాడో ఈ లౌదీయ సంఘ కాలంలో కూడా 7వ దూత కూడా అదే బోధించాడు. కాబట్టి మనము ఈ యొక్క 7వ దూత యొక్క వర్తమానమే అపోస్తుడైన పౌలు యొక్క బోధ అయినది. కాబట్టి ఆనాడు అపోస్తుడైనటువంటి పౌలు ఏ విధంగా అయితే అబద్ధికులను కనుగొని వాళ్ళు ఏ విధంగా అయితే అపోస్తుల బోధ మీద నిలబడ్డారో, అలాగే అంటే ఈ పునాది తప్ప వేరొక పునాది వేయకూడదని ఉంది బైబిల్లో. ఆ అపోస్తులు వేసిన పునాది తప్ప వేరొక పునాది, ఎందుకంటే ఆ బండ మీద సంఘము కట్టబడవలని ఉంది కాబట్టి ఆ పునాది ఆ బండే. కాబట్టి ఈ రోజులో కూడా బ్రహ్మాం గారి యొక్క వర్తమానం ఏం చేసిందంటే అబద్ధికులు ఎవరు, అపోస్తులు ఎవరు తెలుసుకునేలాగా చేసింది. నామములో బాప్తిజం పొందడము అది సత్యము, ఆయన ఒక్కడనేది సత్యము, అది అపోస్తుల బోధ. తీర్థం అనేటువంటిది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, బాప్తిజం అనేటువంటిది అది రోమన్ క్యాథలిక్ సంఘం తీసుకొచ్చినటువంటి బోధ. అది కల్పితమైనది, అబద్ధమైనది అని తెలుసుకొని ఈ యొక్క 7వ దూత వర్తమానం ద్వారా, అంటే జాన్సన్ గారి వర్తమానం ద్వారా, బ్రహ్మాం గారి వర్తమానం ద్వారా వధువు ఆ మత శాఖ సంఘాల నుండి, అబద్ధమైన సంఘాల నుండి బయటకు వచ్చేసింది. ఆయన నామనిస్తారు. ఎందుకని? వాళ్ళు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొని, మనం ఇప్పటివరకు అబద్ధపు సంఘాల్లో ఉన్నావురా, మనం మోసపోయే సంఘాల్లో ఉన్నావురా అని మీరే కాదు, బ్రహ్మాం గారు వర్తమానమైన ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్ సంఘాల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాప్టిస్ట్ సంఘాల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ లోదన సంఘాన్ని బయటకు వచ్చిన వాళ్ళు, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని పెంతెకోస్తు సంఘాల నుండి బయటకు వచ్చారు. ఏమండి రకరకాల సంఘాల నుండి ఆ రోజున బ్రహ్మాం గారు వర్తమానం విని ఇది మనం వెళుతున్న సంఘాలు అబద్ధపు సంఘాలు రా అని చెప్పి బయటకు వచ్చారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. కాబట్టి ఆ రోజుల్లో ఆ నామాన్ని గురించి భారం భరించి, చూడండి అయ్యగారు కూడా ఆ నామాన్ని గురించి ఆయన ఒక్కడే అని దాని మీద ఎన్నో పత్రికలు రాసి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన ఒక్కడనేది సువార్త, తీర్థం అనేది తప్పు, ఆయన ఒక్కడే. అందుకని ఆయన నామము నిమిత్తమై చాలా బలముగా ఆ నామము ఆయన ఒక్కడే అని
అయ్యగారు వీళ్ళందరూ కూడా బోధించారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగే లేదని ఏదో అలసిపోయాను కదా, నేను రాలేను, నేను వెళ్ళలేను, ఆ సువార్త ప్రకటించలేను అని కాకుండా అలాగే లేదని ఆ విధంగా ఆయన నామాన్ని ప్రకటించారు. కానీ ఆ సమాజంలో ఒక తప్పు కనపడతా ఉంది. ఆ తప్పు ఏమిటంటే, మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు విడిచిపెట్టేశావు. మొదట నీకున్నటువంటి ప్రేమ నువ్వేం చేసావు చెప్పండి? విడిచిపెట్టావు. అదే నీ మీద తప్పు మోపడమై ఉన్నది. నువ్వు మారు మనసు పొంది ఏమండి ఏ స్థితిలో నువ్వు పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలో హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ ఆది సమాజము, ఆ మొట్టమొదటి సమాజము అక్కడ ప్రేమను, మొదటి ప్రేమను విడిచిపెట్టేసింది. అందుకనే మొట్టమొదట చాలామంది ఆరంభంలో చాలా ప్రేమగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, సర్వశక్తిమంతుని పట్ల చాలా ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రేమను విడిచిపెట్టేస్తుంటారు. ఆ ప్రేమను ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెట్టేస్తుంటారు. మొదట ఆయన ఎంతో ప్రేమిస్తారు, మొదట ఆయన ఎంతో అందుకనే ప్రేమ అనగా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మిగతా వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు అంటే మీకు ఒకసారి చెప్పాలి, మళ్ళీ హల్లెలూయా అని ఆమెనని చెప్పండి అని చెప్తే, లేకపోతే మత్స్య సంఘాలు కూర్చుంటే అలా కూర్చుంటారు, నూతన సంఘాలు అలా కూర్చుంటారు, నోరు తెరవరు. అలాగే బాప్టిస్ట్ సంఘాల్లో కూడా అలా కూర్చుంటారు, హల్లెలూయా చెప్పరు, ఆమె చెప్పరు, అలా ఆలకింత కూర్చుంటారు. అన్నమాట శుభ్రంగా నీట్గా చక్కగా తయారైపోయి వచ్చి కూర్చొని ఏమి కదలరు అనమాట, ఏమి ఆమె చెప్పరు, ఏమి అలా ఆలకించడం వాళ్ళ పని. ఎందుకంటే మనకు ఆయనకేం సంబంధం లేదు, ఆయనకి మనకి ఆ వర్తమానానికి ఏం సంబంధం లేదు. ఏదో మనం వచ్చి కూర్చొని వెళ్ళడమే మన బాధ్యత. ఇక నోరు తెరవడం, నేను హల్లెలూయా అంటా అరుస్తూ హల్లెలూయా అంటారు తప్ప ఏమి ఆయన వాక్యానికి ఏమి హల్లెలూయా చెప్పరు, ఆమె చెప్పరు వాళ్ళు. అలాగ మత్స్య సంఘంలో కూర్చోకూడదు, అందరు కాదు, కొంతమంది అలాగ గురుగుమ్మల్లాగా లేకపోతే పప్పు శుద్ధలాగా అలా కూర్చోండి. పప్పు శుద్ధ కూడా అది ఎక్కడ పెడితే అక్కడ అలా ఉంటుంది అన్నమాట, పప్పు శుద్ధ కదలదని. నువ్వు కూడా అలా కూర్చొని ఏమి ఆయన మహింపరచకుండా గణపరచకుండా అలా కూర్చున్నావు అనుకో, ఆ పప్పు శుద్ధకి నీకు తేడాలి. నీకు అర్థమైందా? అందుకు నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఎందుకంటే ఇంటి దగ్గర చల్లారిపోయి వస్తావు, ప్రార్థన లేకుండా, బైబిల్ చదువుకోకుండా, వాక్యం వినకుండా, ఆ పనులు ఈ పనులు, ఆ విచారాలు ఈ విచారాలు పెట్టుకొని ఆ ప్రార్థనకు దూరం అయిపోయి, ఆయన స్తుతించడానికి దూరం అయిపోయి, ఆ స్తుతించడం అనేది మర్చిపోయి, ఆ గణపరచడం అనేది మర్చిపోయి ఇక్కడికి వచ్చి కూర్చుంటావు అన్నాడు. కూర్చొని మర్చిపోయావు కదా ఆయన వాక్యం వినేటప్పుడు స్తుతించడం, గణపరచడం, మహిమపరచడం మర్చిపోయావు. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా కూర్చొని ఆయన స్తుతించాలనేది మర్చిపోయి అలా కూర్చొని చూస్తుంటావు అన్నమాట. ఏంది నీకు తెలిసిపోద్ది, ఇంటి దగ్గర నువ్వు ఎలా ఉన్నావో ఇక్కడ తెలిసిపోద్ది అన్నమాట. ఇంటి దగ్గర నువ్వు ఎలా ఉన్నావో, భక్తి ఉన్నావా లేదా, చల్లారిపోయావా, లేకపోతే ఆయన స్తుతించావా, గణపరిచావా. ఇంటి దగ్గర నువ్వు బాగున్నావు అనుకోండి, ఇక్కడికి వచ్చావు అనుకోండి, వాక్యం వినగానే హల్లెలూయా ఆమేన్ అని స్తుతిస్తున్నావు అంటే ఇంటి దగ్గర నువ్వు బాగున్నావు అని అర్థం. నేను చెప్పండి, నా చేత మళ్ళీ చెప్పించుకోరు. మీకు అర్థమైందా? బ్రహ్నాం గారి కాలంలో అయితే ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా, ఆమేన్ చెప్పండి అమ్మా అనొచ్చు. కానీ ఇప్పుడు ఎత్తబడే సమయంలో మరి ఆ 1000 ఏళ్ల పాలనలో కూడా హల్లెలూయా ఆమేన్ అని చెప్పండి అని అండ ఆయన. మీకు అర్థమైందా? అందుకనే ఇక్కడ ఎవరైతే ఆత్మ కథలు కలిగి ఉంటారో వాళ్ళే అక్కడికి వస్తారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకని వినేవారుగా ఉండకూడదు, దాన్ని గైగొనేవారుగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇందాక ఏమైంది? చల్లారిపోయొచ్చావు, నులివెచ్చని స్థితి అంటారు మరి దాన్ని. చల్లారిపోయావని తెలిసిపోద్ది.
కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఒక ఆశతో రావాలి. నువ్వు ఆశతో రాలా, ఏదో బుధవారం ఇలా శనివారం ఆరాధన కదా అని ఏదో వచ్చి కూర్చొని వెళ్దాం అన్నట్టుగా వచ్చావు తప్ప ఆయన మహింపరచాలి, ఆయన స్తుతించాలి, కీర్తన పాడాలి, ఈరోజు నేను చక్కగా ప్రార్థన చేయాలా ఒక ఆశతో వచ్చావు అనుకోండి, అప్పుడు నీ ఆశ ఇక్కడ పరిశుద్ధాత్మ నెరవేరుస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఆశతో వెళ్ళాలి. విన్న వాక్య ప్రకారం నేను జీవించాలి, ఇంటి దగ్గర కూడా అలా ప్రార్థన చేసుకోవాలని ఒక ఆశతో వెళ్ళాలి. ఇంటి దగ్గర ప్రార్థన లేకుండా ఆరిపోయి ఉన్నావు అనుకోండి, ఏదో గంట చేసుకొని ప్రార్థన ఏమీ లేదనుకోండి, ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని చూస్తుంటాను. ఇంటి దగ్గర నువ్వు సరిగా లేవని తెలిసిపోద్ది ఇక్కడ. ఎందుకని ఏమి కదలకుండదు, చల్లారిపోయావు, ఇంటి దగ్గర స్తుతించడం మర్చిపోయావు, ఘనపరచడం మర్చిపోయావు. ఇక్కడికి వచ్చి అలాగా బెల్లం కొట్టిన రాయిలాగా అలా కూర్చొని ఉంటాం అనమాట. బెల్లం కొట్టిన రాయి కూడా ఆ బెల్లం అంటుకుపోయి కదులుతాయి. అందువల్ల అలాగా కూర్చొని ఉంటాం అనమాట. అలా ఉంటే నీకు ప్రమాదం. అలా ఉంటే ఏమిటి చెప్పండి, నీకు ప్రమాదం. అది హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ఏం చేసింది చెప్పండి, ఆ సమాజము మొదటి ప్రేమను విడిచిపెట్టింది. మొదట ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ పోయి ఇప్పుడు వాటికి ఏం పెరిగిందంటే ఆ సమాజము లోకం మీద ప్రేమ కలిగి ఉందన్నమాట. లోక సంబంధమైన వాటి మీద ప్రేమ కలిగింది. ఈనాడు కూడా చాలామంది అదే పరిస్థితి. ఆరంభంలో, అందుకని ఆరంభము కంటే ముగింపు చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ముగింపులో ఆయన తీసుకెళ్తాడు. చూడండి, ఆరంభము కంటే ముగింపే చాలా ప్రాముఖ్యం. కాబట్టి నీ యొక్క మొదటి ప్రేమ ఏ విధంగా అయితే ఉందో ఆయన పట్ల, యొక్క ఎత్తబడే సమయానికి కూడా అలాంటి ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ కలిగిన వారిని ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమను, అంటే మొట్టమొదటి నువ్వు కలిగి ఉన్న ఆ ప్రేమను, ఆ ఆసక్తిని కనుక నువ్వు విడిచిపెట్టి ఆ ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నట్లయితే, పడిపోయి ఉన్నట్లయితే, అందుకని ఏ స్థితిలో నువ్వు పడిపోతావో ఆ మాట ఇక్కడ, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోతావో అంటే ప్రేమ కలిగిన స్థితిలో నుండి ఇప్పుడు ఆ ప్రేమను విడిచిపెట్టడమే పడిపోవడం అన్నమాట. కాబట్టి నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలావు, విడిచిపెట్టావు, దాన్ని వదిలేసావని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈనాడు కూడా చాలామంది ఆ మొదటి ప్రేమను ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతూ ఉన్నారు. 20 లక్షల మంది పిల్లారా, మెస్సయ్య పట్ల వాళ్ళు, సర్వశక్తిమంతుని పట్ల వాళ్ళు ప్రేమ కలిగిన వారు, వాళ్ళు సర్వశక్తిమంతుని ప్రేమించేవారు. కానాను దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. సర్వశక్తిమంతుడు చేసినటువంటి ఆ వాగ్దానములు కూడా వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారంటే, పిల్లారా, మోషే చెప్పినట్లుగా చక్కగా నడుస్తూ, ప్రతి మాటకు కూడా లోబడి వాళ్ళు నడుస్తూ ఐగుప్తు దేశం నుండి కానానికి వాళ్ళు బయలుదేరారు. చాలా ప్రేమగా ఉన్నారు, ప్రేమగా వస్తున్నారు. మీకు అర్థమైందా? ఆ దేశాన్ని సర్వశక్తిమంతుడు ప్రేమిస్తున్నారు, ఆ దేశాన్ని ప్రేమిస్తున్నారు, మోషేని ప్రేమిస్తున్నారు, సహోదరులు కూడా ప్రేమిస్తూ ఉన్నారు అన్నమాట. మీకు అర్థమైందా? సహోదరులు కూడా ప్రేమిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళలో ఏమైపోయిందంటే ఆ ప్రేమను వాళ్ళు విడిచిపెట్టేశారు. అంటే మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి ఆశ సర్వశక్తిమంతుని మీద లేదు, వాక్యం మీద లేదు, ఆరాధన మీద లేదు, ప్రార్థన మీద లేదు, సహోదరుల మీద లేదు, కానాను మీద లేదు, మోషే మీద లేదు. ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ మీద ఒక ప్రేమ లేకుండా వాళ్ళకి ఐగుప్తు మీద ప్రేమ కలుగుతుంది అనమాట. ఐగుప్తు యొక్క పనుల మీద ప్రేమ కలుగుతూ ఉంది.
ఐగుప్తు యొక్క ఆహారం మీద వాళ్ళకి ప్రేమ కలుగుతూ ఉంది. ఐగుప్తు సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు మొదట ఉన్నటువంటి ఆ ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి అందుకని ఐగుప్తు దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉన్నది తప్ప సర్వశక్తిమంతుని మీద ప్రేమ వాళ్ళకి లేదు. అందుకని సర్వశక్తిమంతుని మీద ప్రేమ ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో అప్పుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గైకొనడం మానేశారన్నమాట. ధర్మశాస్త్ర ప్రకారం నడవట్లా, ఏది చేయొద్దంటే దాన్ని చేస్తున్నారు. వాక్యం వినమంటే వినటం లేదు, ప్రార్థన రమ్మంటే రావట్లేదు, ఆరాధన చేసుకోమంటే చేసుకోవడం లేదు, వ్యభిచరించకూడదంటే చేయట్లేదు మాటలేదు, దొంగిలించకూడదంటే పట్టించుకోవడం లేదు, అసూయ పడకూడదంటే పట్టించుకోవడం లేదు, గర్వం ఉండకూడదంటే పట్టించుకోవడం లేదు, జాలి కలిగి ఉండమంటే పట్టించుకోవడం లేదు, సమాధానంగా ఉండమంటే పట్టించుకోవడం లేదు, నేను ఇలాగే ఉంటా, కోపం కలిగి ఉండకూడదంటే పట్టించుకోవట్లా. మీకు అర్థమైందా? ఏమైపోయింది వాళ్ళలో? ప్రేమ అనేది వాళ్ళు విడిచిపెట్టారు. ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ మాటలకు లోబడి నడుస్తూ ఉంటారు, ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇక ప్రేమ పోయిందనుకోండి, మాట విండి ఇంకా లోబడినిక. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒకసారి యోహాను 1వ యోహాను ఒకసారి మనం చదువుకున్నాం. 1వ యోహాను చూడమ్మా. 5వ అధ్యాయము ఎందుకంటే ఇది తెలిసిన వచనమే, కానీ అయినప్పటికీ కూడా మరలా చదివితే మంచి. 2వ వచనం 5వ అధ్యాయం 2వ వచనం. మనము సర్వశక్తిమంతును ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతుమా సర్వశక్తిమంతుని పిల్లలను ప్రేమిస్తున్నామని దానివల్ల ఎరుగుదము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే సర్వశక్తిమంతుడిని ప్రేమించుట. అందుకనే మొట్టమొదటి వాళ్ళు సర్వశక్తిమంతుడిని ప్రేమిస్తున్నంత కాలము ఆజ్ఞలను గైకొంటూ ఉండేవారు. అబద్ధాలు అనొద్దంటే మానేసేవాళ్ళు, దొంగిలించొద్దంటే మానేవాళ్ళు, తాగొద్దంటే మానేవారు, ఊరి మీద తిరగొద్దంటే మానేసేవారు, దుస్తులతో సాంగత్యం చేయొద్దంటే మారారు, కోపాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టారు, ప్రార్థనలు రమ్మంటే వచ్చేవారు, ఇజ్రాయెల్ అందరూ కూడుకునేవారు. ఏమండి? ఆ ధర్మశాస్త్రాలు అంటే వినేవారు. ఆ విధంగా ప్రతి మాటకు కూడా ఇదిగో మీరు ఈ విధంగా ఆయన కానుకలు చెల్లించండి అంటే చెల్లించేవారు. ఆయన ఏది చేయమంటే దాన్ని చేసేవారు, ఆజ్ఞలను పాటించేవారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మొదటి ప్రేమను విడిచిపెట్టేశారో అప్పుడు వింటున్నారే కానీ పట్టించుకునేవారు కాదు. ఎందుకని? ఆ ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు. అందుకని అసలు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమే. అన్నిటి కూడా ఏమిటి చెప్పండి? ముఖ్యమైనది, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి చెప్పండి? సర్వశక్తిమంతుని ప్రేమించుట. తర్వాత ఏమిటి చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. అవి రెండూ లేవు వాళ్ళల్లో. సర్వశక్తిమంతుని ప్రేమించట్లేదు, సహోదరులు కూడా ప్రేమించట్లేదు. ఎందుకంటే మతశాఖ సంఘాల వాళ్ళ అబద్ధికులను తెలుసుకుని ప్రత్యేకించబడ్డావు. అలాగే సహోదరులను కూడా నువ్వు అబద్ధికులను దొంగలనుకును నువ్వు అలా చేయడానికి లేదు. ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పారు, బైబిల్ కూడా చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, నీ శత్రువులు కూడా ప్రేమించము. అలాగే మత్స్యా సంఘాల్లో ఎవరినైనా కూడా, అన్యులైన ఎవరినైనా కూడా మనం ప్రేమ మాత్రమే కలిగి ఉండాలి. వాళ్ళ బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు వాటిని మనం ఏకీమించకపోయినా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామని స్తోత్రం. అయితే మొదటగా ఆయన్నే ప్రేమించాలి. మొదటగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మొదటగా నీకంటే, నీ కుటుంబం కంటే, నీ పనుల కంటే, నీ ప్రాణము కంటే, అన్నిటికంటే ఎక్కువగా సర్వశక్తిమంతుని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయిల్లో ఏమైపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ పోయింది.
అంటే మొదటి ఉన్నటువంటి ప్రేమను మొదటి ఎంతో ప్రేమగా ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషముగా. మనకి సర్వశక్తిమంతుడు ఎంతో గొప్ప మేలు చేశాడు, గొప్ప కార్యం చేశాడని ఆయన గురించే మాట్లాడుకుంటూ, ఆయన గురించే చెప్పుకుంటూ, ప్రార్థించుకుంటూ ఆ విధంగా ఐగుప్తు దేశం నుండి చాలా ఉల్లాసంగా సంతోషంగా బయటకు వచ్చేసారు. కానీ తర్వాత ఏమైపోయి చెప్పండి? ప్రేమ విడిచిపెట్టేశారు. ప్రేమను ఎప్పుడు దాని మీద ప్రేమను వదిలిపెట్టేశారు. ఎందుకంటే శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, తిరస్కారాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రేమను విడిచిపెట్టేస్తారు. కానీ ప్రేమ ఎప్పుడు కూడా విడిచిపెట్టి పోదు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు అనుకోండి, నేను చాలా ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఉదాహరణకి ఏం చేస్తా, చాలామంది ఉండే జబ్బు ఏంటంటే, నువ్వు పిల్లారా నీవంటే మీ యొక్క బంధువులకో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో నువ్వంటే ప్రేమే, వాళ్ళతో చాలా ప్రేమగా మంచిగా ఉన్నంత చెప్పి చాలా ప్రేమగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు ఎవరొకరు నిందలు, శ్రమలు, అవమానాలు, కష్టాలు వాళ్ళ ద్వారా వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళ మీద ప్రేమ పోతుంది అన్నమాట. కానీ నిజమైన క్రైస్తవులు పోదా ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు అనుకోండి, మెస్సయ్య ఆయన ఎంతో యూదులను ప్రేమించాడు. అబ్రాహాము సంతానం అని ఏర్పరచబడిన వారిని వాళ్ళని ఎంతో ఆయన ప్రేమించాడు. కానీ వాళ్ళ కోసం ప్రవక్తలు పంపించాడు. ఐగుప్తుని బయటకు తీసుకురావడమే కాకుండా ప్రవక్తలను పంపించాడు, రాజుల్ని ఇచ్చాడు, వాళ్ళకి న్యాయాధిపతుల్ని ఇచ్చాడు. సర్వశక్తిమంతుడు ఆ ప్రవక్తలు పంపించాడు. వాళ్ళు చంపినా ఏం చేసినా ఏమండి వాళ్ళు మన శిక్షిస్తూ మన ప్రేమిస్తూ వచ్చేవాడు అనమాట. అన్ని జనులకు అప్పగించడం, మన శిక్షించడం, ఆయన మన రక్షించడం, అంటే వాళ్ళు మనల్ని మొరపెట్టడం, రక్షించడం ఇవన్నీ చేసేవాడు. ఆయన వాళ్ళని ఎంతో ప్రేమించాడు. అదే ప్రజలు ఆయన బయల్జెబూలని, అదే ప్రజలు ఆయన దయ్యం పట్టిన వాడిని, ఆయనకి పాపిని, పాపంలో జన్మించాడని ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఏమండి కొడా దెబ్బలతో కొట్టారు, ఉమ్మివేశారు, ఏమండి గుద్దారు. ఇప్పుడు నిన్ను ఇప్పుడు గుద్దింది ఎవరో చెప్పమన్నారు. రకరకాలుగా అనేక మంది రక్షించావు కదా, స్వస్థపరిచావు కదా, ఇప్పుడు నువ్వు రక్షించుకో అన్నారు. చాలా అవమానకరంగా మాట్లాడారు. సహజంగా మిగతా మనుషులకైతే ఇలా నన్ను అవమానపరిచారు, నన్ను హీనంగా మాట్లాడారు, నన్ను అగౌరవంగా మాట్లాడారు, నాకు ముళ్ళు కిరీటం పెట్టారు, శ్రమను పెట్టారు అని చెప్పి వాళ్ళ మీద ప్రేమను విడిచిపెడతారు. చాలామంది మనుషులు వీళ్ళ లోకస్తులు, లోక సంబంధమైన వాళ్ళు అన్యులు ఆ విధంగా చేస్తారు. మెస్సియాలో చేయలేదు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చాలామంది ఆ విధంగానే చేస్తూ ఉంటారనమాట. అది ఐగుప్తు నుండి కూడా బయటకు వస్తున్నప్పుడు శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కరువులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అరణ్య మార్గంలో నడవడం, ఆ సమయంలో వాళ్ళు ఆ శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో ఏం చేశారంటే సర్వశక్తిమంతుని మీద, ఏం సర్వశక్తిమంతుడా మనకేం మేలు చేశాడురా, ఐగుప్తుని బయటకు తీసుకొచ్చాడే కానీ అరణ్యంలో రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు రా, శ్రమలు పెడుతున్నాడు రా, ఈ మోషే కూడా అలా చేస్తున్నాడు రా, ఈ మోషే వల్ల మాకు ఇబ్బందులు రా అని శ్రమల్లో ఏం చేశారంటే నిందించుచు, అవమానపరుస్తూ ఆయన తృణీకరించారు. అప్పుడే వాళ్ళు ఆ ప్రేమను విడిచిపెట్టారన్నమాట. మెస్సియాలో చేయలేదు. యూదులను అంతా అవమానపరిచినా, హింసించినా, శ్రమలు పెట్టినా ఆ ప్రజలను ఇప్పటికి కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అదే దైవిక ప్రేమ, సర్వశక్తిమంతుని ప్రేమ ఆయన ఆమరిస్తాడు. హల్లెలూయా. ఆయన ఒకసారి ప్రార్థనకు వచ్చేవాడైతే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క బావగారు ఎవరో ఉన్నారంట. ఆయనకు ఒక బావగారు ఉన్నారు. బావగారు ఉంటే ఆయన కూడా చర్చికి వచ్చేవాడు. ఒకసారి అంట వాళ్ళిద్దరు కూడా చాలా అన్యోన్యంగా బావమరుదులు అనుకుంటారు, వరసకాలు అవుతారు అనుకుంటా. రకరకాల అన్యోన్యంగా చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవారు అనమాట. చాలా అన్యోన్యంగా ఉంటుండేవారు అనమాట. అయితే ఒకసారి వాళ్ళ బావగారు ఏం చెప్పాడంటే, నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోను, సరిగా లేవు,
నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి, గర్వం ఉండకూడదు, నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉండి ఇవన్నీ చెప్పినప్పుడు కోపం ఉండకూడదు, కక్ష ఉండకూడదు, దురాలోచనలు ఉండకూడదు, మనసులో ఏదో పెట్టుకొని ఉండకూడదు. అవన్నీ చెప్పేటప్పటికీ అతడు ఏం చేశాడు తెలుసా? ఆ మంచి మాటలు చెప్పినందువల్ల అతడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రేమను విడిచిపెట్టేశాడు. నీకు అర్థమైందా? ఏం చేశాడు చెప్పండి? ప్రేమని. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే, ఉదాహరణకి భార్య భర్త ఉన్నారనుకోండి, లేకపోతే ఓ తల్లి కూతురు ఉన్నారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు పిల్లరా చక్కగా మొదట ప్రేమ కలిగి చక్కగా ప్రార్థన చేసుకుంటారు, వాక్యం వింటారు, ఎన్నో కలిగి ఉంటారు. కానీ ఆ సమయంలో ఏదైనా శ్రమలు లేకపోతే నిందలు అవమానాలు ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆ శ్రమలు నిందలు ఎవరి వల్ల అయితే వచ్చాయో వారి మీద ప్రేమని విడిచిపెట్టేస్తారన్నమాట. అందుకనే ఎప్పుడైతే ఇజ్రాయిలు ఆ శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, తిరస్కారముల్లో రకరకాల ఒడిదుడుకులు ఏవైతే వచ్చాయి, ఎందుకంటే అన్ని జనుల చేత తిరస్కరించబడటం, నిందలు, అవమానాలు ఎన్నో వచ్చాయి. అవమానాల్లో కూడా నిందించిన వారిని ప్రేమించాలి, శ్రమ పెట్టిన వారిని ప్రేమించాలి, అవమానపరిచిన వారిని ప్రేమించాలా. ఏమంటే కానీ వాళ్ళు ఆ ప్రేమను విడిచిపెట్టేశారనమాట. పలానప్పుడు వాళ్ళు మమ్మల్ని అలా నిందించారు, పలానప్పుడు మమ్మల్ని వాళ్ళు తృణీకరించారు, పలానప్పుడు మా గురించి అలా ఇలాగ అన్నారు. అందుకనే చాలామంది అలాంటి మనసులో పెట్టుకొని ప్రేమించరు అనమాట, ప్రేమను విడిచిపెడతారు. కానీ ఎప్పుడు కూడా ప్రేమను విడిచిపెట్టకూడదు. ఆయన నామని నేను నిందించినా, నేను అవమానపరిచినా, ఎగతాళి చేస్తున్నా వాళ్ళకి తెలియదు నాయనా అని వాళ్ళు క్షమిస్తూ ప్రేమిస్తూ పోవాలి. అది యెహోషువ కాలేబులు మాత్రమే చేశారు. హల్లెలూయా. యెహోషువ కాలేబులు మాత్రమే. ఒకసారి ఒక ఆవిడ అంటుంది, ఏమంటుందంటే, పిల్లారా ఒక ఆయన అంటున్నాడు, ఏమండి నా భార్య అంటే నాకు మొదట చాలా ఇష్టమే, చాలా ప్రేమే, చాలా ఇష్టం. కానీ ఆమె ఏదో దగ్గర గొడవ వచ్చింది, చిన్న గొడవ వచ్చింది ఇంట్లో. ఆ గొడవలో నన్ను రకరకాలుగా తిట్టిపోసింది, రకరకాల నిందలు మోసింది, రకరకాలుగా హింసించింది, బాధ పెట్టింది. అందువల్ల నాకు ఇసుకొచ్చేసి ఇక ఆమె మీద ప్రేమ పోయింది నాకు అంటున్నాడు. అంటే ప్రేమను ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. కానీ అలాంటి సమయంలోనే ప్రేమించాలి, మెసేజ్ వలె. చివరి వరకు ఆ ప్రేమని ఆ వ్యక్తుల మీద కలిగి ఉండాలి. ఆయన మనస్తారు మంచిగా ఉంటే ప్రేమించడమే కాదు, వాళ్ళు నిందించినా, నేను అవమానపరిచినా, నేను శ్రమ పెట్టినా, కష్టపెట్టినా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ మీద జాలి కలిగి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రేమని కలిగి ఉండాలా. అందుకే అతడు అంటున్నాడు, మొదట నేను నా భార్య అంటే నాకు ఎంతో ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ప్రేమను విడిచిపెట్టాను. అదే నీ జీవితంలో తప్పు, అదే నీ జీవితంలో తప్పు. అలాగే కొంతమంది అంటారు, సహోదరులు అంటే నాకు మొదట ఎంతో ప్రేమ ఉండేది, ఎంతో ప్రేమ ఉండేది, కానీ అందరూ కూడా నన్ను కోపిష్టను, గర్విష్టను, ప్రేమ లేదనో, అదోనో ఇదోనో అంటున్నారు. కాబట్టి అందువల్ల నాకు సమాజంలో సహోదరులందరి మీద ప్రేమ పోయింది. మొదటి వాళ్ళంటే ప్రేమ ఉండేది. అలా అన్నారంటే వాళ్ళు మొదటి ప్రేమను విడిచిపెట్టారు. వాళ్ళు ఎన్ని అన్నప్పుడు కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. అదే మెస్సీ యొక్క ప్రేమ ఉన్నది. ఎందుకంటే నిన్ను కూడా ఆయన అలాగే ప్రేమించాడు. కాబట్టి నువ్వు తప్పుల్లో ఉన్నప్పుడు నిన్నేం చేశాడు చెప్పండి? ఆయన ప్రేమించాడు. కాబట్టి నువ్వు కూడా ఆయన అలాగే ప్రేమించాలి. అందుకని చాలామంది ఈ శోధనలు వచ్చినప్పుడు, యోబు భార్య ఉంది, అప్పటి వరకు సర్వశక్తిమంతుడు ఎంతో ప్రేమించింది సర్వశక్తిమంతుడు అంటే ఇష్టం. అదే శోధనలు వచ్చినప్పుడు ఆమెకు ఇంత భక్తి చేసాం, ఇంత ప్రార్థన చేసాం, మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇంకేందుకు దూషించి మరణం కమ్ము అంటే ఏమైపోయింది? ఆమెలో ప్రేమ పోయింది. శోధనలు వచ్చినప్పుడు ప్రేమను విడిచిపెట్టేస్తారు, నిందలు వచ్చినప్పుడు ప్రేమను విడిచిపెడుతుంటారు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన మీద ప్రేమను వదిలిపెడుతుంటారు, హింసలు వచ్చినప్పుడు ప్రేమను వదిలిపెడుతుంటారు. ఏమండి? లేకపోతే ఎక్కడేమైనా కొన్నిసార్లు మోషే గద్దించేవాడు, వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా ఉంటే, మోషే మమ్మల్ని అస్తమానం మా గురించి అంటున్నాడు, మా గురించి చెప్తున్నాడు అని అనుకొని మోషే మీద ప్రేమ పోయింది వాడు. మొదట నాకు మోషే అంటే ఎంతో ఇష్టం, ఇప్పుడు లేదు.
వదిలేశారు. ఈనాడు కూడా చాలా మందిలో ప్రేమను వదిలేశారు. కానీ మోసే వాడు మేలు గురించే చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి. అందుకనే పిల్లారా, నిజమైన బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అది వచ్చే వారం ఆయన చిత్తమైతే మనం చూద్దాం. కాబట్టి ప్రేమ మొదట ఉండిన ప్రేమని ఈనాడు చాలామంది వదిలేయడానికి కారణం ఏంటంటే శోధనలో, ఒడిదుడుకుల్లో, శ్రమల్లో వదిలివేస్తుంటారు. కానీ నిజమైన వధువు ఆ ప్రేమను వదలదు. ఆయన శ్రమ పెట్టినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యోబు వలే, ఆ యోబు చూడండి ఎన్ని వచ్చినా కానీ ఆయన వదలకుండా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ భార్యకి నీ భర్తకి మధ్య, లేకపోతే పిల్లలకి నీకు మధ్య ఏదైనా లేకపోతే ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా సరే ప్రేమను మాత్రం ఆ కుటుంబంలో వదిలిపెట్టకూడదు. కొంతమంది అంటారు, నా పిల్లలంటే నాకు మొదట చాలా ప్రేమ అండి, చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం, వాళ్ళ కోసం నేను చాలా కష్టపడ్డాను, శ్రమపడ్డాను, వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడ్డాను. ఇప్పుడు వాళ్ళు నా మాట వింటలేదు, నా మీదే తిరగబడుతున్నారు, నన్నే హింసిస్తున్నారు, నా గురించే చెడుగా చెప్తున్నారు, నా పిల్లలంటే నాకు ఇష్టం పోయింది అంటారు. అది తప్పు. ప్రేమను వదిలిపెడుతున్నావు. వాళ్ళ గురించి బలంగా నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అయితే వాళ్ళు మార్పు కోసం ప్రార్థన చేయాలి, బలముగా ప్రార్థించాలి. అందుకనే మొదట ఉన్నటువంటి ప్రేమ ఈనాడు మెస్సీ మీద కానీ, సహోదరుల మీద కానీ, పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ, ఈనాడు తల్లిదండ్రుల మీద కానీ ఈనాడు మనుషులకు ప్రేమ ఉండలేదు. అదే నీ మీద ఆయన మోపుతున్నాడు. తప్పు. మొదట ఎలా ప్రేమించావో నీ భర్తను అలాగే ప్రేమించు, నీ భార్యను అలాగే ప్రేమించు, నీ పిల్లలు అలాగే ప్రేమించు, నీ తల్లిదండ్రులను అలాగే ప్రేమించు, నీ అన్నదమ్ములను అలాగే ప్రేమించు, నీ బావనైనా నీ బావభర్తనైనా ఎవరినైనా అలాగే ప్రేమించు. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నా మనస్తత్వం. చెవుల వరకు అలాంటి ప్రేమ కలిగి ఉంటే నేను ఎత్తపడతాను. నన్ను ఇసిగించారండి, అందుకని మీ మీద నాకు ప్రేమ పోయిందిరా, నీ ముఖం చూయించకండి, వెళ్ళండి అని అంటారు చాలామంది. ప్రేమను వదిలేసామంటే ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నట్టే, ప్రేమ లేనివాడు నరకంలో ఉన్నట్టే. అందువల్ల పిల్లారా, మెసేజ్ చూడండి, సర్వశక్తిమంతుడు చూడండి. ఆయన ఆ ఇజ్రాయిల్ ఎన్నిసార్లు ఆయన తిరస్కరించిన, శ్రమ పెట్టిన ప్రేమ మాత్రం వాళ్ళ మీద నుండి పోలేదు. నీకు కూడా అలాగే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ శాశ్వతమైందని బైబిల్ చెప్తుంది. ప్రేమ విడిచిపెడుతున్నావంటే నీ ప్రేమ శాశ్వతమైంది కాదు. అందుకని వాళ్ళ ప్రేమ శాశ్వతమైంది కాదు. మోషేని విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, సర్వశక్తిని విడిచిపెట్టారు. ఎందుకంటే మమ్మల్ని సుఖమైన మార్గంలో నడిపించడం లేదు, కానీ ఇరుకు మార్గంలో నడిపిస్తున్నాడు, ఇరుకు మార్గంలో ప్రేరేప చేస్తున్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుల్లో ప్రేమ లేదు, మోషేలో ప్రేమ లేదని చెప్పి ఆ రోజుల్లో ఆ ప్రేమను విడిచిపెట్టేశారు. అందుకని వాళ్ళు కానానికి వెళ్ళలేదు. కానీ యెహోషువ, కాలేబు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నీ భార్య కానీ, నీ భర్త కానీ, ఎవరు ఎన్ని నిందలు మోపినా, శ్రమలు పెట్టినా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమని కొన్నిసార్లు నీ జీవితంలో శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఒకసారి ఒక ఆవిడ ఉంది, ఆవిడ పిల్లారా, ఆవిడ అన్నిల్లో నుండి మారి సర్వశక్తిమంతుడు నమ్ముకొని ఆయన నామంలో బాప్తిజం పొందింది. బాప్తిజం పొందిన తర్వాత వాళ్ళ ఆయనకి అనారోగ్యం వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన మారు మనసు పొందినప్పుడు అసలు చాలా చక్కగా ప్రార్థన చేసేది. అసలు బుధవారం ప్రార్థన కానీ, శనివారం ప్రార్థన కానీ ఏమీ మానేది కాదు, ఏమి మానేది కాదు. చాలా చక్కగా ప్రార్థనకు వచ్చేది అనమాట. ఇంకా ధర్మ కార్యాలకు కానీ ముందుండడం, అలాగే కానుకలు కూడా మానేది కాదు, మర్చిపోయేది కాదనమాట. ఖచ్చితంగా లేవగానే కానుకలు తీసి పక్కన పెట్టేసుకుంటుంది అనమాట. వాటిని తీసుకొని చక్కగా వచ్చి ఈ రోజు కూడా మానకుండా చాలా ఎవరన్నా సహోదరులు కష్టాలు ఉన్నారంటే సాయం చేయడానికి ముందుండేదన్నమాట. పరిచర్య చేస్తుండేది. ఏదో సహోదరులకి ఏ బుధవారం శనివారం ఉందనుకోండి, ఇంటి దగ్గరుండే ఏదో ఒకటి పట్టుకొచ్చేస్తానమాట, ఏదో ఒకటి తీసుకొని వస్తానమాట. తీసుకొని వచ్చి ఆ ప్రేమ విందుని అందరికీ పంచిపెట్టేదనమాట. అంత ప్రేమగా ఉండేదన్నమాట. అయితే వాళ్ళ ఆయనకి జబ్బు చేసినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు సమాజంలో వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేశాం. కానీ ఆయన ఆయుష్ అయిపోయింది.
సర్వశక్తిమంతుడు తీసుకున్న తర్వాత ఆమెకి ఏమైంది తెలుసా? నేను ఎంతో ప్రార్థన చేశాను, సమాజంలో వాళ్ళు మీరు కూడా ప్రార్థన చేశారు, నా భర్తను బ్రతికించలేదు, కాబట్టి ఇక సర్వశక్తిమంతుడు లేదు, ఏమీ లేదు, వదిలేసింది ఆయన్ని. వాళ్ళు అనుకున్నది నెరవేరలేదని, వాళ్ళు అడిగిన జరగకపోతే వాళ్ళ ఎప్పుడు కూడా మనం ఆయన చిత్తాన్ని వదిలిపెట్టాలి. ఆయన నామనిస్తాడు, సమస్తము మన మేలు కొరకు ఆయన జరిగిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఏ సుఖపడ్డామండి, ఏం బాగుపడ్డామండి? ఆయన నమ్ముకున్నాం కానీ మాకు ఏం బాగుంది, మా కుటుంబ పరిస్థితి ఏం బాగుంది, మా ఇంటి పరిస్థితి ఏం బాగుంది? ఏమీ బాగులేదయ్యా. ఎందుకు? ఆయన విడిచిపెట్టేస్తుంటారు. మీకు అర్థమైందా? చాలామంది, అనేక మంది విడిచిపెట్టేస్తారు. అందుకే మొదట ప్రేమిస్తారు, కానీ శోధనలు అలాంటివి వచ్చినప్పుడు సర్వశక్తిలోకి అన్యాయం చేశాడను, లేకపోతే ఆ సహోదరులు నేను ఎంతో ప్రేమించాను కానీ వాళ్ళు నాకు ఎంతో అన్యాయం చేశారను ఏదో మనసులో పెట్టుకుని ఆ ప్రేమకు బదులుగా ద్వేషం పెంచుకుంటారు. లోపల ప్రేమను వదిలేస్తారు, ప్రేమను వదిలేస్తారు, పిల్లల మీద ప్రేమను వదిలేస్తారు. ఏమో వాళ్ళు ఇదిగో పిల్లలు అలాగంటే నాకు తెలియదు, నువ్వే చూసుకో, నాకు అలాంటి ఇష్టం లేదు అని అంటాడు. మనం ప్రేమను ఏం చేశారు చెప్పండి? వదిలేశారు. మొదటున్న ప్రేమ ఆవిడ అనుకుంటుంది, ఏంటి ఈయనకి మొదట పిల్లల మీద ఎంతో ప్రేమ ఉండేది, ఇప్పుడు ప్రేమ లేదేంటి? ఇక్కడ కూడా అదే బైబిల్ చెప్తూ ఉంది. ఎఫెసు సంఘమా, నువ్వు మొట్టమొదటి ఎంతో ప్రేమను కలిగి ఉన్నావు, సహనాన్ని కలిగి ఉన్నావు. నీవు ఆ మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చావు, ఆ దుర్బోధ సంఘాల నుండి బయటకు వచ్చావు, కానీ నీలో ప్రేమ లేదు, నువ్వు ప్రేమను వదిలిపెట్టావు అంటున్నాడు ఆయన. నువ్వు ప్రేమను విడిచిపెట్టావు, అదే నీ జీవితంలో తప్పు. ఇప్పుడు నేనున్నాను, పరిచర్యకు వచ్చిన 1996లో. ఇది ఇరుకు మార్గమే, ఎందుకంటే అందరేమీ నమ్మరు, కష్టమైన మార్గమే. నాకు సర్వశక్తిమంతుడు ఏం మేలు చేశాడేంటి, నాకు ఈ శ్రమలేంటి, ఇబ్బందులు ఏంటి అని సర్వశక్తిమంతుడి మీద ఏనాడు సలుక్కోవడం కానీ, కొనుక్కోవడం కానీ, ఆయన మీద ద్వేషం పెంచుకోవడం కానీ, ఆయన మీద ఏదో ప్రేమ లేకుండా ఉండడం కానీ ఏమీ లేదు. మొదట ఎలాగో ప్రేమించాను, ఇంకా రాను ఎన్ని శ్రమలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా బైబిల్లో ఉన్న భక్తులను మాదిరిగా తీసుకొని ఆయన ఇంకా ప్రేమిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ. అందుకనే చాలామంది కొన్నిసార్లు సహోదరులతో చాలా ప్రేమగా ఉంటారు. ఆరంభంలో మొదట్లో ఎలా ఉంటారు చెప్పండి? చాలా ప్రేమగా ఉంటారు. ఆ తర్వాత ఏదో ఒకటి వాళ్ళ మీద ఏం చేస్తారు చెప్పండి? నన్ను అలా అన్నారను, ఇలా అన్నారను, నాతో మాట్లాడలేదను, నా మాట వినలేదను, అలా అను, ఇలా అను, లేకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళను ఏదో తప్పులు పట్టుకొని అవి మనసులో పెట్టుకొని ఇంకా ప్రేమ లేకుండా మొహం తిప్పుకోవడం, ఏమండి మాట్లాడకుండా ఉండడం, అని ఊగొట్టడం, ఏమండి మాట్లాడకుండా ఉండడం, ఫోన్ చేయకుండా ఉండడం, సహోదరులకి ఎలా ఉండదు ఫోన్ చేయకుండా ఉండడం, ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. కారణం ఏంటి? ప్రేమ పోయింది. పిల్లారా, సహోదరులు నీ పట్ల ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రేమ విడిచిపెట్టేశారు అంటే ఇంకా సర్వశక్తిమంతులు వదిలేసినట్లు లెక్క. అలాగే మోషేని వదిలేశారు, సంఘాన్ని వదిలేశారు. చివరికి ఏమైపోయారు చెప్పండి? ఇసుక రేణుల వలె చంపబడ్డారు. అందుకని మొదటి ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. చాలామంది మంచిగా ఉన్నప్పుడు తన భార్య, తన పిల్లలు, తన భర్త, సమాజంలో వాళ్ళు అందరూ మంచిగా ఉన్నప్పుడు రాసు పూసు తిరిగి బ్రదరో, ఆ సిస్టరో అని అంటూ చాలా ప్రేమగా ఉంటుంటారు. కానీ ఏమైనా సాతానుడు వాళ్ళ మధ్య ఏదైనా గలిబిలి పెట్టినప్పుడు, ఎవరైనా సమాజంలో ఎవరినైనా వాడు సాతానుడు ఏదో ఒక బలహీనతలో గురి చేసినప్పుడు ఆ సహోదరు పట్ల ప్రార్థన చేయాలి తప్ప చేయకుండా వాళ్ళ మీద ప్రేమకు బదులుగా ద్వేషం పెట్టుకుంటాం. ప్రేమను వదిలేస్తుంటే వాళ్ళ మీద వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు బ్రదరు, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు బ్రదరు, సిస్టర్ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళందరికీ నాకు అలాంటి ఇష్టం లేదు అని అనుకుని ఆ మొదటి ప్రేమను వదిలేస్తుంటారు. అందరూ అంటారు, ఏంటి ఆ సిస్టర్ మొదలు ఎంతో ప్రేమగా ఉండేది,
ఇప్పుడే ముఖం ఎత్తి పట్టుకుని ఉంటుంది ఏంటి? ఆ బ్రదరు మొదటి ఎంతో ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడేంటి అలాగా ప్రేమను వదిలేశాడు ప్రేమని. అలాగే ఈ సిస్టర్ ఏంది అలాగో వదిలేసింది ప్రేమని, సరిగా ప్రార్థన రావట్లేదు, సరిగా ఆరాధన చేసుకోవట్లేదు, సరిగా వాక్యం వినలేదు. మొదటి ప్రేమను ఏం చేశాడు చెప్పండి? అలాగే నీవు కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను ఎవరైనా శ్రమ పెట్టని, హింసించని, నిందించని ప్రేమ కలిగి మాత్రమే ఉండాలి. యెహోషువ కార్యముని చూడండి. ఎన్ని ఇరుకు మార్గంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా, నీరు లేని సమయము, ఆహారం లేని సమయం వచ్చినప్పుడు కూడా లేకపోతే యావే మా ఆరాధకుడు, ఆయనే మా ఆరాధనీయుడు, ఆయనే మా శక్తివంతుడని ఆయన్ని ప్రేమిస్తూనే వచ్చారు. ఆయన కొన్ని రోజుల నుండి కొన్ని రోజుల్లో పోయేది నిజమైన ప్రేమ కాదు. నీకు అర్థమైందా? సహోదరులు అనగానే అందరి గురించి నేను చెప్పే విషయం నీకు అర్థమైందా? సహోదరులు అన్న ఎవరి గురించి? అందరి గురించి. కాబట్టి సహోదరులైనటువంటి మీరు మొదట ఉన్న ప్రేమ కంటే ఇంకా ప్రేమ పెరగాలి. ఆయన నమస్కారం. ఒకరి పట్ల ఒకరు ఏముండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉంటేనే ఆయన రాజ్యానికి వస్తారు. ప్రేమను ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మీకు అర్థమైందా? ఎందుకంటే సాతానుడు అవన్నీ పెడతాడు, గొడవలు, అసూయలు, దేశాలు గమనించుకొని సాతానుడు రా ఇవన్నీ పెడతా ఉంది. మనల్ని ఐక్యంగా ఉండనివ్వకుండా, ప్రేమ కలిగిన ఉండనివ్వకుండా సాతానుడు పెడుతున్నాడు వీటిని. మనం ప్రార్థన చేస్తే ఆ సాతానుడు వాళ్ళని ఆ విధంగా శోధనలో లేకపోతే ఆ విధంగా వాక్యానికి విరుద్ధంగా నడవకుండా వాడు సర్వశక్తిమంతుడు చేస్తాడు. వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను ప్రార్థన చేయాలని చెప్పి ప్రేమతో సహోదరు గురించి ప్రార్థించాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు మొదట ఎంతో బాగుందిరా, మొదట బాగానే ఉంది. ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం అలాగ చీలిపోవడం, మేఘములు ఆయన కనబడడం, వాళ్ళకి మధ్య నిలబడడం, ఇవన్నీ చూడడానికి ఎంతో బాగున్నాయి. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది చెప్పండి? కానానంటే నచ్చట్లా, ప్రార్థన అంటే నచ్చడంలా, వాక్యం వినడం అంటే నచ్చడంలా. ఏమండి లైవ్లో వినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏమైపోయింది? మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టి. నాకు అంత ఆసక్తి లేదు. మొదటి ఆసక్తి ఏమైపోయింది చెప్పండి? మొదటి ప్రేమ పోతే ఆసక్తి కూడా పోద్ది. అందుకని పిల్లారా, ఎన్ని గొడవలు వచ్చినప్పుడు మీరు ఇంకేం చేయాలి చెప్పండి? ఆయనకి దగ్గర అవ్వాలి, ప్రేమకు దగ్గర అవ్వాలి. ఏమేమి చెప్పండి? చాలామంది ఏమైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, సహోదరి మధ్య గొడవలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతారు చెప్పండి? ఆ గొడవల్లో నేను మొదట మంచిదే అనుకున్నాను, మొదట వీడు మంచిది, సహోదరి మంచిది అనుకున్నాను, ఇలాంటిది అనుకోలేదు. నాకు ఇష్టం పోయింది, నాకు సహోదరి అంటే ఇష్టం లేదు అని మాట్లాడతా అలాంటి స్వభావం లోపలికి వచ్చింది అనుకుని నేను ప్రేమ వదిలేసిపెట్టాను. అర్థమైందా? కానీ నువ్వేం చేయాలో తెలియదు, ఆ సహోదరుడికి తెలియదు, ఆ సహోదరికి తెలియదు, ఈ సహోదరుడికి తెలియదు. వాళ్ళు క్షమించిన ఆయన తెలియక వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు ఆయన అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి, ఆయన అమరుస్తారు. హల్లెలూయా. కాబట్టి మొదటి ప్రేమని ఎందుకు వదిలేశారు చెప్పండి? ఐగుప్తు నుండి బయలుదేరి వాళ్ళు ఎందుకు వదిలేశారు మొదటి ప్రేమని? శ్రమలు, నిందలు, అవమానాలు, ఏమండి ఇలాంటివన్నీ, శోధనలు, ఇరుకు మార్గము ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని వదిలిపెట్టేశారు. చాలా సమయాల్లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఏం చేస్తారు చెప్పండి? ప్రేమను విడిచిపెడతా ఉంటారు. అర్థమైందా? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు ఏమండి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వివాహం చేసుకుంటారు. ఆయన పేద వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఇంట్లో అవి లేవు ఇవి లేవు, ఎక్కడికి వెళ్దామంటే మంచి బట్టలు లేవు, ఇంట్లో కనీసం పౌడర్ డబ్బా కూడా లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు, అవి లేవు ఇవి లేవు, ఏమి కొంటలు లేదు, ఏమి చేయటం లేదు. మొదటేమి ఎంతో ప్రేమ, ఆ ఫోటో, ఆ వివాహం అప్పుడు సెల్ఫీలు,
సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం, వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసుకోవడం. కానీ వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? చాలామంది నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే నాకు నచ్చడం లేదు, నేను ఇంకోటి చేసుకున్నా బాగుండేది, అదిగా మా అత్తగారు అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని చేసుకున్నా బాగుండేది, ఈ అబ్బాయి చేసుకున్నా బాగుండేది, వాళ్ళ పరిస్థితి బాగుంది. ప్రేమ ఏమైపోతుంది చెప్పండి? ఆర్థిక ఇబ్బందులు రాగానే వదిలేస్తుంటారు చాలామంది. ప్రేమను వదిలేస్తుంటారు, భర్త మీద ప్రేమను వదిలేస్తారు, పిల్లల మీద ప్రేమను వదిలేస్తారు, భార్య మీద ప్రేమను వదిలేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే ఇదిగో నిన్ను పోషించలేకపోతున్నారు, నిన్ను చేయలేకపోతున్నారు, నీకు అన్ని తేలేకపోతున్నారు అని ఆయన వదిలేస్తానంటాడు. నువ్వేం తేవట్లేదు, ఈవిడు వదిలేస్తాను. ఏం పోయింది అక్కడ? ప్రేమ పోయింది. ప్రేమను వదిలేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లోనే ఒకరి పట్ల ఒకరు కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో మనల్ని పడిపోకుండా, ఈ డబ్బు లేని పరిస్థితుల్లో, పేదరికంలో మనం పడిపోకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దామని ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సోదరు గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని ప్రేమను విడిచిపెడతా ఉంటారు. సర్వశక్తిమంతుని మీద కూడా ప్రేమను వదిలిపెడతా ఉంటారు. ఆరాధన మీద కూడా ప్రేమను వదిలిపెడతా ఉంటారు. కారణం ఎందుకంటే మొదటి ప్రేమను విడిచిపెట్టేసి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఆ ప్రేమని విడిచిపెట్టేస్తుంటారు. ఏదో ఒక తప్పుని మనసులో పెట్టుకొని ఇంకా ఇదిగో నేను ఆమెలో ఆ తప్పు చూశాను, ఇంకా నాకు ఆవిడ మీద ఇష్టం పోయింది, ప్రేమ వదిలేస్తాను. మొన్న ఒక ఆయన వాళ్ళ ఆవిడ ఎవరో పక్కలతో మాట్లాడుతుందంట. అప్పటి వరకు ప్రేమ కలిగి ఉంది. ఏం చేశాడు చెప్పండి? నాకు ఆవిడంటే ఇష్టం లేదన్నాడు. ఇంటి పక్క ఆయనతోటే, వాళ్ళు ఇంటి పక్క ఉన్న ఆయన, అమ్మ మేము బయటికి వెళ్తున్నాము, మా ఆవిడ బయటికి వెళ్ళింది, వచ్చాక ఏమని తాళాలు ఇచ్చారంట. అంతే. మీకు అర్థమైందా? ఆయన అసలు అనుమానస్తుడు. పెట్టేసుకొని నువ్వంటే నాకు ప్రేమ లేదు, నువ్వంటే నాకు ప్రేమను వదిలేసాడు. వాళ్ళు వచ్చారు, ఏంటంటే పక్క ఆయనతో మాట్లాడుతుంది, నాకు వద్దు అంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతుంది, నాకు వద్దు అనేసి. ప్రేమను ఏం చేస్తున్నారు చెప్పండి? విడిచిపెట్టేస్తున్నారు. కానీ అలాంటి సమయంలో ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమించాలా? అదే నిజమైన ప్రేమ. అదే కష్టాల్లో ప్రేమించేది నిజమైన ప్రేమ, శ్రమల్లో ప్రేమించేది నిజమైన ప్రేమ, ఒడిదుడుకుల్లో ప్రేమించేది నిజమైన ప్రేమ, ఇరుకు మార్గంలో కూడా ఆయన్ని ప్రేమించేది నిజమైన ప్రేమ. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను విడిచిపెట్టకూడదు. నీ భార్య మీద ప్రేమ నువ్వు విడిచిపెట్టకూడదు. ఏదోటి పెట్టుకొని విడిచిపెట్టేస్తున్నావు. సోదరుల మీద ఏదోటి పెట్టుకొని నువ్వు ప్రేమను విడిచిపెట్టేస్తున్నావు. ఆరాధన మీద ప్రేమ లేదు నీకు, ప్రార్థన మీద ప్రేమ లేదు నీకు, యూట్యూబ్లో వాక్యం అంటే ప్రేమ లేదు, వినాలి వాక్యం మీద ప్రేమ లేదు, ఆయన ఆజ్ఞలో గైగొనవు. ప్రేమ పోయినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? మనిషి వాక్యాన్ని గైగొనడు, చెప్పింది చేయడు, తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుంటాడు, తన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంటాడు. అందరితో సమాధానంగా ఉండడు, నేను ఇలాగే ఉండడు. ప్రేమ పోయింది. ప్రేమ ఏం చేశాడు చెప్పండి? మొదటి ప్రేమని వదిలేశాడు. నువ్వు కోపంతో ఉండకూడదంటే ఇంకా రెచ్చిపోతుంటాడు. ఎందుకని? ప్రేమ ఉంటే వాక్యాన్ని గైకొంటాడు. వాక్యంను గైకొనటే ప్రేమ. అందుకని వాళ్ళు విగ్రహారాధన చేయకూడదంటే చేస్తున్నారు, దొంగతనాలు చేయకూడదు చేస్తున్నారు, వాక్యాన్ని పాటించడం లేదనమాట, ఆజ్ఞలు గైకొనడం లేదు. ఏ వ్యక్తి అయినా ఆయన ఆజ్ఞలు గైకొనలేదంటే అతడు ప్రేమ లేదని అర్థము. అందుకనే నువ్వు మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. అది మరలా జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ సహోదరుల మీద ఆ ప్రేమ విషయంలో నువ్వు పడిపోయావో, ప్రేమించకుండా దూరం అయిపోయావో, ఆ ప్రేమకు నువ్వు దూరం అయ్యావో, ఆయన ప్రేమకు నువ్వు దూరం అయ్యావో, ఆయన ప్రేమించడం విషయంలో నువ్వు దూరం అయ్యావో, దాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా నువ్వు మొదటి ప్రేమను కలిగి ఉంటే సరే, లేకపోతే నిన్ను విడిచిపెడతానని సర్వశక్తిమంతుడు చెప్తున్నాడు. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. నాతో మంచిగా ఉంటేనే ప్రేమిస్తానని కాదు, నీకు విరోధంగా ఉన్న నువ్వు ప్రేమించాలి. నీకు శత్రువులుగా ఉన్న నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. నాకు అనుకూలంగా ఉంటేనే, నాకు భజన చేస్తేనే ప్రేమిస్తా. నేను అంత గొప్పోడిని ఇంత గొప్పోడిని
నేను ఇంత గొప్ప, అంత పరిశుద్ధుని, ఇంత నీతిమంతుడు, ఇంత కరెక్ట్, అంత కరెక్ట్ అని నా గురించి చెప్పుకుంటుంటేనే నేను ప్రేమిస్తాను తప్ప, లేకపోతే నేను ప్రేమించను అని అనకూడదు. నువ్వు ఆయన వాక్యాన్ని గైకొని నువ్వు ఆ ప్రేమ కలిగి ఉండాల్సింది. ఆయన నమ్మనిస్తాడు నువ్వు రక్షించబడాలనుకుంటే. అందుకని చాలామంది అంటారు, ఏంది ఆ యొక్క సహోదరిలో మొదట ప్రేమ కనపట్లేదేంటి? ఆరంభంలో చాలా చక్కగా ప్రార్థనకు వచ్చేది, మానేది కాదు, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వచ్చేది. కానీ ఇప్పుడు రావట్లేదు. ఏంటంటే ఆయన మీద ప్రేమ పోయింది. ఆ ప్రేమ పోతే నరకానికి వెళ్ళిపోవడం. మొదట భక్తి ఎంత కలిగి ఉన్నావు, మొదటి ఎంత ఆరాధన మీద మనసు కలిగి ఉన్నావు, ఎంతగా వాక్యాన్ని గైకొంటూ సహోదరులతో ఆత్మీయంగా ప్రేమ కలిగి ఉన్నావు, అదే ప్రేమ ఎన్ని సాతాడు ఎన్ని గలివిలు పెట్టినా, ఒడిదుడుకులు పెట్టినా, శోధనలు పెట్టినా, నిందలు వేసినా నువ్వు ప్రేమించాల్సింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక అతడు ప్రార్థన రాలేదు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏమయ్యా రావట్లేదంటే, పలానా సిస్టరు నా మీద ఇలాగ చెప్పింది, మీకు నాకు తెలిసింది, మీ వాక్యం ఏంటంటే నాకు అర్థమైపోయింది, నేను మా జనరల్గా వాళ్ళు ఏం చెప్పలేదు నాకు, అందుకని నాకు అర్థమైపోయింది, అందుకని నా గురించి ఆవిడ ఎందుకు అలా చెప్పాలా ఆ సిస్టరు, అందుకనే నా సిస్టర్ మీద నాకు ఇష్టం లేదు, అందుకని నేను రావట్లేదు, ప్రేమ పోయింది ఆవిడ మీద అన్నాడు. ప్రేమను విడిచిపెట్టావిడ నరకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పింది. ఎవరి సిస్టర్ చెప్పారో ఎవరు చెప్పినా అన్ని నువ్వు బైబిల్ ఏం చెప్తుంది? ఆయన్ని సహించమనుంది. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? సహించమనుంది. సహనం లేని వాళ్ళే ప్రేమను వదిలేస్తారు, ఓర్పు లేని వాళ్ళే ప్రేమను వదిలేస్తారు. ఓర్పు సహనము కలిగి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమే నిన్ను పైకి తీసుకొని వెళ్తుంది, రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తాయి, నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని సహనం లేక ప్రతిదాని మీద కూడా కోపం పెట్టుకుని ప్రేమను వదిలిపెడుతుంటారు, కోపం పెట్టుకుని ప్రేమను విడిచిపెడుతుంటారు. దాన్ని వదలొద్దు. ప్రేమను వదిలితే నీవు తప్పుడు దారిలో ఉన్నావు సుమా. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏమిటంటే నీవు మొదట ప్రేమను వదిలిపెట్టేశావు. ఎందుకంటే లక్షల మంది యెహోషువ, కాలేబుల మీద, మోషే మీద, సర్వశక్తిమంతుని మీద ప్రేమ లేదు, మొదటన్న ప్రేమ లేదు. అందుకనే సర్వశక్తిమంతుడు ఆమె తప్పులు మోపాడు. కానీ వాళ్ళు ఆ మొదటి ప్రేమను మరలా తిరిగి కలిగి ఉండమని ఆయన చెప్పాడు, కానీ వాళ్ళు విననందువల్ల ఇసుక రేణువులని నాశనం చేశాడు. అందువల్ల నువ్వు మొదటి ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనొచ్చు, అయ్యా నా కొడుకంటే నాకు బాగా ఇష్టమేనయ్యా, నా కోళ్ళంటే నాకు బాగా ఇష్టమేనయ్యా, లేకపోతే మా అక్క కూతురంటే నాకు బాగా ఇష్టమేనయ్యా, అల్లుడంటే నాకు బాగా ఇష్టమేనయ్యా. కానీ వాళ్ళు చేసిన కొన్ని వాళ్ళ పనుల వల్ల నాకు వాళ్ళ మీద ఇష్టం పోయింది, ప్రేమ పోయింది అంటుంటారు చాలా. అది తప్పు. వాళ్ళు ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి నీ విషయంలో ఎంత విరోధంగా ఉన్నా, నువ్వు అత్తమైనా, మామమైనా, తల్లివైనా, తండ్రివైనా సరే ప్రేమ కలిగి ఉండాల్సిందే. హల్లెలూయా. అలాంటి మాటలు నువ్వు చెప్పకూడదు. నాకు వాళ్ళ మీద ప్రేమ పోయింది. మొదట్లో ఉండేదండి, మొదట్లో చాలా ఇష్టం ఉండేదండి, పుట్టినప్పుడు నాకు చాలా ఇష్టం ఉండేదండి, మా కోళ్ళ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇష్టం ఉండేదండి. ఏమండి, కొంతమంది ఇదిగో మా అల్లుడు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగుండేదండి, ఇప్పుడైతే అల్లుడంటే నాకు ఇష్టం లేదండి అంటారు. మొదటి ప్రేమను వదిలిపెట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళంతా కూడా తప్పుల్లో ఉన్నట్లు లెక్క. వాళ్ళ మీద సర్వశక్తిమంతుడు తప్పులు మోపుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి రారు. ప్రేమను ఎప్పుడు కూడా వదలకూడదు. వాళ్ళు ఎలాంటి తప్పుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమను మాత్రం వాళ్ళ మీద కలిగి ఉండాల్సిందే. మోషే చూడండి పిల్లారా, ఇజ్రాయిలు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పటికి కూడా, ఎన్నోసార్లు ఆ మోషే కాలంలో ఇజ్రాయిలు ఎన్నోసార్లు వాక్యానికి విరోధంగా నడిచినప్పుడు కూడా మోషే వాళ్ళని ప్రేమిస్తూనే వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దండం గారు అంటారు, ఎవరైనా ఏదైనా తప్పుదారిలో ఉన్నా గద్దించొద్దు వాళ్ళని చెప్పాడు. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంటే వాళ్ళే వస్తారు, లేకపోతే లేదన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందులో నువ్వేం చేయాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. ఆ తప్పులు ఈ తప్పులు పెట్టుకుని ప్రేమను విడిచిపెట్టద్దు సుమా.
వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం తప్పులు దొరుకుతాయని వెతికి ప్రేమను వదిలిపెట్టద్దు సమా. క్షమించు, ప్రార్థించు, ప్రేమ చూయించు. వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చేలాగా, హల్లెలూయా, ఆయన ఆరాధించేలాగా నువ్వు ప్రేమ మాత్రం కలిగి ఉండాలి. ప్రేమను వదలొద్దు. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమగా ఉండాలి. మెస్సయ్య కూడా మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన వాడు. కాబట్టి నువ్వు ప్రేమని కలిగి ఉండాల్సిందే. సూర్యుడు చూడండి, వెలుగుని ఇస్తానే ఉంటాడు. వెలుగుని అది దుష్టుల మీదను మంచివారి మీద వెలుగు పడతా ఉంది. వర్షము కూడా గోధుమ పంట మీద, గురుగుల మీద కూడా పడుతూ ఉంది. నీ ప్రేమ, అందుకే బ్రహ్నాం గారు అంటారు, సమాజంలో వాళ్ళని నేను ఎలా ప్రేమిస్తానో రోమన్ క్యాథలిక్ కూడా అలాగే ప్రేమిస్తాను, అన్యులను కూడా అలాగే ప్రేమిస్తాను. అందువల్ల మనం ఈ అన్యులు కదా అని చేదరించుకోవడం, లేకపోతే వీళ్ళు దొంగలు రాని నువ్వు చేదరించుకోవడం, వీడు మంచిది కాదురా అని చేదరించుకోవడం, ఆవిడ మంచివాడు కాదురా నువ్వు చేదరించుకోవడం, అవతల పోయి అంటాం, చిన్న చూపు చూడడం, అలాంటివి చేయకూడదు. ప్రేమ కలిగి ఉండాల్సిందే. నిన్ను కనికరించకపోతే నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటావు. అర్థమైందా? నీ పట్ల కృప చూపించకపోతే నీ పరిస్థితి కూడా అదే పరిస్థితి. నువ్వు కృప చూపించాడు కాబట్టి, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నీ బాధ్యత ఏమిటంటే వారికి తెలియని వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి క్షమించడమే. వారు తెలియదు, వాక్యం అంటే తెలీదు, రక్షణ అంటే తెలీదు, ఆయన మార్గం తెలీదు, నువ్వు తెలీదు, క్షమించడమే. మీ అమ్మకు తెలియదు అనుకో నువ్వు క్షమించు, నీ భార్యకి తెలియదని నువ్వు క్షమించు, నీ భర్తకు తెలియదనుకో నువ్వు క్షమించు, పిల్లలకు తెలియదని క్షమించు. అందువల్ల నువ్వు ప్రేమ కలిగి ఆ విధంగా క్షమిస్తూ ప్రేమ కలిగి ఉండడానికే నువ్వు ప్రయత్నం చేయి. ప్రేమతో మాట్లాడడానికే నువ్వు ప్రయత్నం చేయి. ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడకుండా ఉండడం కాదు. అప్పుడు నువ్వేమైపోయినట్టు ప్రేమను వదిలేసినట్టు, కోపం పెట్టుకొని. సహనం లేని వాళ్ళు ఎక్కువ ఎన్ని తట్టుకోలేక వాళ్ళు ప్రేమను వదిలేస్తారు. మీకు అర్థమైందా? యోబులాగా సహనం కలిగి చివరి వరకు యోబు చూడండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సర్వశక్తిమంతుని వదిలేశాడా? వదల్లా. మోషే వదిలాడా? వదల్లా. యెహోషువ వదిలాడా? వదల్లా. దానియేలు వదిలాడా? ప్రార్థన చేశాడు, తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశాడు. నేను ఎంత భక్తి చేశాను, ఎంత ప్రార్థన చేశాను, నన్ను తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశాను. సర్వశక్తిమంతుడు ఏం మేలు చేశాడు అన్నాడా? ప్రేమ పోయిందా? నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మీద ప్రేమ నువ్వు వదలకూడదు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. నాకు వాళ్ళ మీద ప్రేమ పుట్టలేదండి, వీళ్ళ మీద ప్రేమే పుట్టడం లేదండి, నాకు ప్రేమే పుట్టలేదండి వీళ్ళ మీద అంటారు చాలామంది. ప్రేమను వదిలేశాను. అర్థమైందా? ప్రేమే కలగటం లేదండి. లోపల బోళ్ళు పెట్టేసుకున్నావు, వ్యతిరేకంగా, విరోధంగా. ఎలా కలుగుతుంది? నన్ను అలా అన్నారనో, ఇలా అన్నారనో, నన్ను అలా అంటున్నారనో, ఇలా అంటున్నారనో, నా గురించి చెప్పుకుంటున్నారనో, నన్ను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారనో, దుష్టుడుగా నన్ను దుష్టురాలుగా చెప్పుకుంటున్నారనో, ఏ లోపల పెట్టుకున్నప్పుడు నీకేం ప్రేమ పుట్టదు. అలా నాకు పిల్లలు కూడా నా మాట వింటలేదనో. ఎందుకంటానంటే అందరూ ప్రేమ కలిగి ఉండాలని. ఎందుకంటే బ్రహ్నాం గారు చెప్పడమే కాదు, కానీ ఉద్యోగం అనేది కుటుంబం దగ్గర నుండి ఆరంభం అవుతుందని చెప్పాడు ఆయన నామనిస్తాను. ప్రేమ అనేటువంటిది కుటుంబం దగ్గర నుండి ఆరంభం అవుతుంది. ఆ కుటుంబంలో ఉన్న ప్రేమ సమాజంలో ఉంటుంది ఆయన నామనిస్తాను. ఎందుకంటే కుటుంబంతో ఆయన సన్నిధికి వస్తారు కాబట్టి ఆ ప్రేమ ఆ సమాజంలో ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ అంటే తెలియని వాళ్ళు ఉంటే ప్రేమించండి. ఎవరిని నువ్వు ద్వేషించద్దు, ఎవరి మీద అసూయపడద్దు, ఎవరిని నువ్వు తృణీకరించొద్దు. అదైందా? కాబట్టి ప్రేమే కలిగి. మొదటంటే నాకు సర్వశక్తిమంతుడు అంటే ఇష్టమండి, ఆరాధన అంటే ఇష్టం, బుధవారం అంటే ఇష్టం, శనివారం అంటే ఇష్టం, ఆదివారం అనే ఇష్టమే. ఈ సహోదరుల వల్ల నాకు ఆ ప్రేమ పోయింది, అయిపోయాను. ఏమైపోయి చెప్పండి? ప్రేమను వదిలేసావు, తప్పులో ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ తప్పుల్లో వీళ్ళ తప్పులో ఉన్నారని ప్రేమించడం మానేస్తారు. వాడు తప్పులోకి వెళ్ళిపోయినట్టే. అర్థమైందా మీకు? ప్రేమించకుండా, మాట్లాడకుండా, పలకకుండా, ముఖం కూడా చూడకుండా ఇలా ఉంటుంటారు. అప్పుడు వాళ్ళ తప్పుల్లో ఉండాలి, వీళ్ళ తప్పుల్లో ఉండాలి అనుకుని తప్పులు పెట్టుకొని
ప్రేమ వదిలేస్తారు. అప్పుడు ఈ ప్రేమను వదిలేసిన వాళ్ళు తప్పులో ఉన్నారని తెలియదు, తప్పు వాళ్ళ మీద మోపుతున్నారు సర్వశక్తిమంతుడు. యూదులను ఆయన ఎక్కడ కూడా ద్వేషించలేదు, అసూయపడలేదు, ఏమండి ఏమీ చేయలేదు, ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఆయన వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టారు, కొడా దెబ్బలతో కొట్టారు, ఉమ్మి వేశారు. మరి ఆయన ఎంత ద్వేషించాలా? ఏమండి ఎంత ద్వేషించాలా? ద్వేషించాడా? ప్రేమను వదిలేసాడు వాళ్ళ మీద? వదిలేలా, వాడు విడిచిపెట్టలా. ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడినా మరలా తిరిగి స్వదేశానికి చేర్చిన ప్రేమమూర్తి ఆయన. ప్రేమ కలిగిన వాడు. తన ముళ్ళ కిరీటం పెట్టిన వాడినే ప్రేమించాడు, తను హింసించిన వాడినే ప్రేమించాడు, తను ద్వేషించిన వాడినే ప్రేమించాడు, తన కొడా దెబ్బలతో కొట్టిన వాడినే ప్రేమించాడు. అందుకని చాలామంది మంచి వారినే ప్రేమిస్తారు. ఏమండి వీళ్ళు చెడ్డోళ్ళు రాని వాళ్ళు ప్రేమించరు, కానీ మనము మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచించి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఇతరుల కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. వాళ్ళ మీద నాకు ప్రేమ పోయింది, వీళ్ళ మీద నాకు ఇష్టం పోయింది అని చెప్పి ఇంకా ఆ ప్రేమ పోతే ఇంకా ఆయన వాక్య ప్రకారం నడవరు. ఏమండి వాక్యానికి లోబడరు, వాక్యానికి లోబడి నడవరు, ఆజ్ఞలు గైకొనరు. మాకు తెలుసులే అంటుంటారన్నమాట. ప్రేమ పోయింది. ప్రేమ అంటే నీకు విన్నాగా అంటారు. ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే ఆయన సన్నిధికి వెళ్ళకుండా నువ్వు ఉండలేమన్నాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ కనుక నీలోండి పోయిందనుకోండి, ఆయన సన్నిధికి వెళ్ళకపోయినా ఏం కాదులే, ప్రార్థన చేసుకోకపోయినా ఏం కాదులే, ఆరాధనకి వెళ్ళకపోయినా ఏం కాదులే, లైవ్లో వాక్యం వినకపోయినా ఏమో కాదులే, తర్వాత చూసుకోవచ్చులే అంటుంటావు అనమాట. ఏమైపోయింది నీలో? ప్రేమ పోయింది. కాబట్టి పిల్లారా, మనం ఏం చేయాలి చెప్పండి? మొదటి ప్రేమని విడిచిపెట్టకూడదు. చాలామంది మొదటి ప్రేమను ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెట్టేస్తారు. చాలామంది మొదటి ప్రేమ కంటే కూడా రాను రాను మిక్కటమైన ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఒకరి మధ్య ఒకరు ప్రేమ ఉంటే పరలోకం వెళ్ళిపోతారా వీళ్ళు? కాబట్టి ఒకరి మధ్య ఒకరు ప్రేమ లేకుండా చేయాలి వీళ్ళకి అని వాడు ఏదొక విభేదాలు కలహాలు ఏదో పెడతా ఉంటాడు. వాడే పెట్టేది. ఆ దయ్యమే బలహీనంలోండి పని చేస్తాడనమాట. వాడే పెట్టేది ఇవన్నీ. ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమించాలి. దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏం చేశాడు చెప్పండి? శిష్యు దయ్యం పట్టి తీసుకోండి అన్నాడా? ప్రేమించాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యోధా వచ్చాడు. పిల్లారా, ఇస్కరియోతు యోధా వచ్చాడు, ముద్దు పెట్టి వాళ్ళకి అప్పగించాడు. అప్పుడు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. చెలికాడ ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా అన్నదే. ప్రేమ పోలా. అర్థమైందా? మొన్న ఒక ఆయన ఉన్నాడు పిల్లారా, ఆయన ఎన్నో సర్వశక్తిమంతుడు నమ్ముకున్నాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా సహోదరులను ప్రేమించడం కానీ లేకపోతే ఆయన్ని ప్రేమించడం కానీ ఎప్పుడూ మారలేదన్నమాట. అయ్యా, నీ జీవితంలో ఏ మేలు జరగలేదు కదా, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు శ్రమలు ఇబ్బందులు అయిన పెట్టారు కదా, అయినా కానీ నువ్వు ఆయన మానవా అంటే ఆయనే నాకు కావాలి, ఆయన అమరిస్తాడు. సాధు సుందర్ సింగ్ ఉన్నాడు. సిక్కు మతంలో నుండి మారాడు. అతను మారినప్పుడు వాళ్ళది సిక్కు మతం కదా, వేరే మతం. వీడేం క్రైస్తవుడిగా మారాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే క్రైస్తవుడిగా మారాడని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు, శ్రమలు పెట్టారు. మీకు అర్థమైందా? అయినప్పటికీ కూడా మెస్సీని అది విడిచిపెట్టలేదు, ఆయన నమ్మనిస్తాడు. కొన్నిసార్లు ఏమంటారంటే, మొన్న ఒక ఆవిడ ప్రార్థన, ఎందుకు ఉదాహరణకి ఆ బ్రదర్ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టేవాడు.
పెడుతున్నప్పుడు ఇంటి దగ్గర ఒక ఆవిడ వస్తుండేది. చాలా ఆసక్తిగా 2 రోజులు ఏమొచ్చింది, 2 వారాలు ఎప్పుడు వచ్చింది. తర్వాత రావట్లేదు. ఏ అమ్మ అంటే, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా ఆయన గుడికి వెళ్తాడండి, అయితే ఎక్కడికి వెళ్తాడండి, ఆయన్ని తీసేసి ఒప్పుకోడండి, ఏదో చెప్పింది ఆవిడ. ఎందుకు చెప్తున్నాను చెప్పండి? చాలామంది మొదట ప్రేమిస్తారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదని వీళ్ళు ఒప్పుకోవట్లేదనో ఆయన ప్రేమను విడిచిపెడుతుంటారు. ఆ సాధు సుందర్ సింగ్ వాళ్ళ బంధువులు ఒప్పుకోలేదని, వాళ్ళ మతం వాళ్ళు ఒప్పుకోలేదని, ఆ సిక్కు మతస్థులు ఒప్పుకోలేదని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, వాళ్ళు ఒప్పుకోలేదని మానేడా? ప్రేమను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఆయన నామనిస్తారు. వాళ్ళు ద్వేషిస్తున్నారను, వీళ్ళు ద్వేషిస్తున్నారను, వాళ్ళు నా గురించి అలా ఇలా చెప్పుకుంటున్నారను మానేశాడా? ఆయన వదిలిపెట్టాడా? నిజమైన ప్రేమది. హల్లెలూయా. అదే నిజమైన ప్రేమ కలిగిన వాడు కాదనుకోండి. బాబోయ్, మా బంధువులందరూ అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, మా మతస్థులందరూ ఎలా అనుకుంటున్నారు, మా కులస్తులందరూ ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఆయన వదిలిపెట్టేస్తాడు. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చెప్పుకున్నా, ఎవరిని నిందలు మోపినా, శ్రమలు పెట్టినా ఆయన మాత్రం విడిచిపెట్టడు. ఆయన ఆరాధన మానడు, ప్రార్థన మానడు, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉంటాడు. అతడు ఆ యొక్క సేవకులకు లేకపోతే అపోస్తుల బోధకు అతడు లోబడి నడుస్తూ ఉంటాడు. ఆయన అందువల్ల ప్రేమ ఈనాడు ఆ వ్యక్తులు లేనప్పుడు ఆజ్ఞల్ని గైకొనడు, వాక్య ప్రకారంగా నడవడు. కారణం ఎందుకంటే అతన్ని ఆ ప్రేమ వదిలేసింది. అంటే ఆ ప్రేమను వదిలిపెట్టాడు. అతను ప్రేమ వదిలేసి వెళ్దాం, అతను వదిలిపెట్టాడు ఆ ప్రేమ. అందుకన్నా నువ్వు నీ మొదటి ప్రేమను నీవు వదిలితివి. అందువల్ల ఆ ప్రేమ కనుక లేకపోతే వదిలివేస్తే నీ ఏమండి చాలా భయంకరంగా ఉండదని ఆయన చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఇసుక రేణువుల వలె సంహరించు. అందుకని ప్రేమ లేని వారు అక్కడ తీసుకురాడు. 1000 ఏళ్ల పాలనకు రారు, రాబోయే రాజ్యానికి రారు, ఈ తెల్లవారుజామున ఎత్తబడరు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కూడా కుదురుగా ఉండరు. అక్కడికి వచ్చినా కూడా ఏమండి ఎవరో తప్పులు పట్టుకోవడమో, ఎవరొకరు అనడమో, ఆ ప్రేమ లేక వీళ్ళ మీద నాకు మెస్సీ మీద, ఈ సంఘం మీద ప్రేమ లేదు, అంటే అమెరికా వాళ్ళ మీద నాకు ప్రేమ లేదు, ఆఫ్రికా వాళ్ళ మీద ప్రేమ లేదు అని చెప్పి ఎక్కడో చోటకి వెళ్ళిపోతుంటారు. ఏం రారు. అందుకనే అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ రానివ్వడు ఆయన. మీకు అర్థమైందా? అక్కడ అన్ని రకాల అన్ని దేశాల నుండి ప్రజలు వస్తారు. అందరి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడే మనం ఎలాగైతే అనేక ప్రాంతాల నుండి వచ్చాయి ఇక్కడే, కానీ అన్ని దేశాల నుండి వస్తారు. అక్కడ కూడా నువ్వు ప్రేమించాలంటే ఇక్కడ నువ్వేవాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ కూడా ఆయన్ని నువ్వేం చేయాలి? ఆరాధించాలి. అప్పుడే అక్కడ ఉంటావు తప్ప ఇక్కడ లేకపోతే అక్కడ ఉండలేవు. అందుకని ఇక్కడ వాక్య ప్రకారం నడిస్తేనే అక్కడ వాక్య ప్రకారం నడుస్తారు. ఎక్కడ ప్రేమిస్తేనే అక్కడ నువ్వు ప్రేమించగలుగుతావు. అందుకని ఇది రాబోయే 1000 ఏళ్ల పాలనకు ఇది ఒక ఛాయిగా ఉంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందువల్ల ప్రేమ కనుక వదిలిపెడితే, ప్రేమను కనుక వ్యక్తి కనుక విడిచిపెడితే అతడు ఆయన ఆజ్ఞలను గైకొనడు. కనుక ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వాళ్ళు ఏమన్నాడు చెప్పండి? ప్రేమ అన్నట్టు. సహనం కలిగి ఉండడం, ఏమండి సహనం కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం. వివాదం అనేది నీటి ఒడ్డున పుట్టే చిన్న ఓటు లాంటిది. దాన్ని అధికంగా కాకపోతే ఏం చేస్తారో చెప్పండి? వదిలిపెట్టేయాలి. ఎవరైనా ఎదురులో గట్టిగా మాట్లాడుకుని వదిలేసేయాలి. దాన్ని నువ్వు కూడా మాట్లాడితే ఏమైపోతుంది? పెద్దదైపోద్ది ఆ గొడవ, ఆ సమస్య ఏమైపోద్ది? పెద్దదైపోద్ది. దాన్ని అధికంగా కాకపోతే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కాబట్టి పిల్లారా, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో నడవండి, ప్రేమతో జీవించండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదు. హల్లెలూయా. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా మరణమైనను, దుఃఖమైనను, కరువైనను, నిందలైనను, శ్రమలైనను, ఒడిదుడుకులైనను, కష్టాలైనను ఏవి కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని దూరం చేయలేవని. హల్లెలూయా. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. దాని గురించి మనం చిత్తమైతే మనం రాబోయే మెసేజ్లో మనం చూద్దాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.